హాయ్ అందరికి. ఈరోజు వీక్ 7 సెకండ్ డే ఓటింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఫస్ట్ డేకి, సెకండ్ డేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఓటింగ్స్‌లలో. బికాస్ ఆఫ్ నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్‌లలో వాళ్ళు ఇమాన్యుయేల్ అండ్ ఆయిషా వాళ్ళు బెలూన్స్ పగలగొట్టి అవి చీటీలు ఏరుకొని ఒక్కొక్కరికి ఇవ్వడం అదంతా నామినేషన్స్ ప్రాసెస్ బాగా జరిగిందని చెప్పొచ్చు. వాటి వల్ల కొంచెం అయితే ఓటింగ్ అండ్ యెస్టర్‌డే మనం చూసుకున్నట్లయితే టాస్క్ కూడా ఒకటి నడిచిందనమాట. కొంచెం ఎంజాయ్ కూడా బాగా చేశాము. ఫుల్ బాగా కామెడీగా బాగా హైప్‌లో ఉన్నింది. ఆ టాస్క్ కూడా ఇచ్చింది బిగ్ బాస్. దానివల్ల కూడా ఓటింగ్ లో చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. అండ్ మన వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది. ఎంతో మందికి ఈ విషయం కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే నచ్చితే చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకోండి. అండ్ ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి తనూజ గారు అయితే ఉన్నారండి. తనూజ గారు అయితే ఇంకా అసలు లాస్ట్ వరకు కూడా ఇలాగే పోతుంది అనిపిస్తుంది. పోయిన సీజన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండడం జరిగింది ఓటింగ్ లో. నామినేషన్స్ వస్తే మాత్రం ఒక హై రేంజ్ లో పెడుతున్నారు ఓటింగ్ తనుజాకి. 14,160 ఓట్స్ తో అయితే దూసుకెళ్తుందని చెప్పొచ్చు తనుజ. ఎప్పుడైతే ఆ పర్ణి గారితో బాండింగ్ పోగొట్టుకొని నీట్ గా తన గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఎక్కువగా ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ టాస్క్లు బాగా ఆడుతూ అప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ పేర్ గా ఒక టాస్క్ అయితే ఆడటం జరిగింది, ఇమ్యూనిటీ టాస్క్. అక్కడ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఇంకా తనూజ ఓటింగ్ అనేది పెరిగింది. ఫ్యాన్ బేస్ అయితే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు మనం. అసలు మామూలుగా లేదు. ఇంకా అసలు కప్పు కూడా తీసుకొని పోయే రేంజ్ లో ఓటింగ్ అయితే పడుతుంది. అసలు డిఫరెన్స్ ఎంత ఉందంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి ఒక 3-4 థౌసండ్ ఓటింగ్ డిఫరెన్స్ అయితే అంత ఉందన్నమాట. ఆ రేంజ్ లో అయితే తనూజకు పడుతుంది. టాప్ 5 కాదు, కప్పు తీసుకొని ఇంకా బయటికి పోయినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. తనూజ ప్లేస్ అయితే అలా ఉంది. ప్రస్తుతానికి అలా సాగిపోతుంది తనూజ ఫస్ట్ ప్లేస్ లో. నెక్స్ట్ వచ్చేసేసి మన కళ్యాణ్ ఉన్నాడు. 7,744 ఓట్స్ అన్నమాట. ఇప్పుడు తనూజకి, కళ్యాణ్‌కి చూసుకున్నట్లయితే అంతకంత డిఫరెన్స్. మాక్సిమం ఒక 6,000 పైన ఉన్నాయన్నమాట డిఫరెన్స్, ఓటింగ్ డిఫరెన్స్. ఇంక చూసుకోవచ్చు మనం. అసలు తనూజ ఆ రేంజ్‌లో ఉంది ఫ్యాన్ బేస్ ప్రెజెంట్. ఇంకా కళ్యాణ్‌కొస్తే కళ్యాణ్ కూడా అసలు అంతకుముందు మనకి ఎలిమినేట్ అవుతాడా అనే అంతవరకు వెళ్ళాడు. అప్పుడు మన చూసుకున్నట్లయితే మన ఫ్లోరా గారికి లాస్ట్‌లో మన కళ్యాణ్‌కి ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. అప్పుడు ఫ్లోరా గారైతే ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు కళ్యాణ్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఇంగ ఆ రేంజ్ ఓటింగ్ కూడా అప్పుడు ఆ వీక్ లో చాలా లీస్ట్‌కి పడింది. అప్పటి నుంచి తర్వాత కెప్టెన్ అయ్యి ఆ టాస్క్‌లు ఆడడం కానీ అదంతా అసలు చూసుకుంటూ వచ్చాం. హైప్ యాటిట్యూడ్‌గా అసలు మామూలుగా లేదు. ఒక డీమోన్ పవనే మంచిగా ఆడుతున్నాడు టాస్కులు అని అప్పటి వరకు ఉన్నింది. ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో ఆ రూల్స్ పెట్టడం అయితే మంచిగా అందరిని ఒక కెప్టెన్ లాగా బాధ్యతలు తీసుకొని మంచిగా అది ఫాలో అవుతూ మంచిగా అసలు మామూలు కాదనమాట. ఇంకా డీమోన్ పవన్ తో ఆ రేంజ్ లో కూడా మించిపోయి అసలు ఓటింగ్ అయితే అసలు కళ్యాణ్ నామినేషన్స్ లోకి వస్తే అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు అన్నట్లుందనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. టాస్క్లు అయితే ఏదైనా అలాగే ఉందన్నమాట పర్ఫార్మెన్స్. ఆ మర్యాద ఇవ్వడం అయితే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మంచిగా మాట్లాడడము అదంతా మనం చూస్తున్నాము ప్రెసెంట్. ఇంకా పోను పోను ఇలాగే పోతుందా లేకపోతే డౌన్ ఫాల్ అవుతుందా ఇది కూడా చూడాలి. ప్రస్తుతానికి ఈ వీక్ లో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ కూడా సేఫ్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసేసి మన దివ్య ఉందన్నమాట థర్డ్ ప్లేస్ లో. మనము ఎప్పటి నుంచో అనుకుండేదే పర్ణి గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అవుతారో, సరే ఎలిమినేట్ కాకపోయినా హౌస్ లో ఉన్న దివ్య ఎప్పుడైతే ఆ బాండింగ్ పోగొట్టుకుంటుందో అప్పటి నుంచి ఆ దివ్య జర్నీ స్టార్ట్ అవుద్ది అని మనం అనుకుంటూనే ఉన్నాము. బర్నీ గారు అయితే లాస్ట్ కి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారో ఆ నామినేషన్స్ వల్ల పాయింట్లు మాట్లాడటం, నిన్న చూసిన ఆ టాస్కుల్లో అసలు ఆ కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంటుంది కదా ఆ డబ్బుల గురించి, దాంట్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం, వీటన్నిటిలో ఇంకా దివ్యాని కొంచెం బూస్ట్ అయింది అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే ఆ ఫస్ట్ వీక్ లో చూసామో దివ్యాని, ఆ దివ్యని మళ్ళీ మనం చూస్తున్నట్లయితే అనిపిస్తుందనమాట. మరి ఇలాగే అదే ఫ్లోలో ఎళ్తుందా? లేకపోతే మళ్ళీ ఇంకో బాండింగ్ పెట్టుకొని రచ్చ రచ్చ చేస్తుందా? మళ్ళీ డౌన్‌కొస్తుందా? ఇదంతా చూడాలి. ప్రస్తుతానికైతే భరణి గారు పోయాక కొంచెం ఆర్ట్ ఇంప్రూవ్ అయింది. అంటే భరణి గారు ఎళ్ళాక ఒక ఫస్ట్ డే కొంచెం లోన్‌లీగా ఉన్నారు. ఫీల్ అయ్యారు. తనుజ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఓకే. మూవ్ ఆన్ అనుకున్నారు. మంచిగా ఇప్పుడు మూవ్ ఆన్‌గా ఇద్దరు కూడా మూవ్ ఆన్ అవుతున్నారు. మంచిగా గేమ్ మీద కాన్సంట్రేషన్ పెట్టారు. బాగా ఆడుతున్నారు. అందువల్లే దివ్యకైతే ఓటింగు మామూలుగా పడట్లేదు. 3,336 ఓట్స్‌తో అయితే దివ్య గారైతే ఉన్నారు. థర్డ్ ప్లేస్‌కొచ్చారు. థర్డ్ ప్లేస్ అని ఇంత పర్టిక్యులర్‌గా థర్డ్ ప్లేస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనం పోయిన వీక్ చూసుకున్నట్లయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డౌన్‌లో.
డౌన్‌లో ఉన్నారనమాట. అంటే రాము రాథోడ్ కంటే ఇంకా డౌన్‌లో ఉంది దివ్య. అలాంటి ఓటింగ్ నుంచి థర్డ్ ప్లేస్‌కి జంప్ అయ్యి కేవలం ఆ టాస్క్‌లో బర్నీ గారు ఎలిమినేట్ అయ్యాక ఇదంతా జరిగిందనైతే మనం తెలుసుకోవచ్చనమాట. అండ్ థర్డ్ ప్లేస్‌లో అయితే దివ్య అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అయితే సంజన గారున్నారు. సంజన గారికి నిన్న చూసుకున్నట్లయితే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సంజన గారిదే ఇంకా ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. సంజన గారిది అండ్ దివ్యల మాధురి గారిది వాళ్ళిద్దరిది ఎపిసోడ్ అనుకోవచ్చనమాట. వాళ్ళిద్దరికే కెప్టెన్‌గా అంటే పెట్టేసి వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళందరూ పనులు చేసుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఉండాలనమాట. ఇంకా మొత్తం వీళ్ళిద్దరు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం అదంతా చూసాము. నేను ఎపిసోడ్ అంతా సంజన గారిదే కాబట్టి కేవలం వాటి వల్లే మన ఓటింగ్ పెరిగి ఉండొచ్చు. అండ్ 3328 ఓట్స్‌తో అయితే సంజన గారు వెళ్తున్నారు. మంచిగా నామినేషన్‌లో అప్పుడు గూడా కొంచెం కళ్యాణ్ వచ్చి నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఏ పాయింట్స్ మాట్లాడలేదు. ఎందుకో అది సేఫ్ అనిపించింది. ఎప్పుడైతే మళ్ళీ కళ్యాణ్‌కి తగువైందో మళ్ళీ అప్పుడొచ్చేసి మళ్ళీ సంజన గారు మాట్లాడటం జరుగుతుందనమాట. అది ఇదని. అది ఎవరికీ నచ్చలేదు. అదేదో ఫస్టే మాట్లాడుంటే బాగుండేది. ఆహ్, దాని తర్వాత తీసేస్తే తర్వాత ఈ టాస్క్ పెట్టడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ అది పెట్టారు. దాంట్లో ఇచ్చి పడేసిందని చెప్పొచ్చనమాట సంజన గారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. దానివల్లైతే ప్రస్తుతానికైతే ఓటింగ్‌లలో అయితే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఇంక పోను ఇలాగే తీసుకొని పోతుందా? లేకపోతే ఇంక ఇమ్మోనైల్ దగ్గరే ఉండి అలా జరుగుతుందా? లేకపోతే ఇమ్మోనైల్ ఓట్లు గూడా మాక్సిమం ఇంక సంజన గారికే పడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మోనైల్ కూడా ఇప్పుడు అంత క్లోజ్ హౌస్‌లో ఎవరు లేరు. ఇంక మమ్మీ అనుకుంటూ మన సంజన గారితోనే ఉంటారు. సంజన గూడా ఎప్పుడు ఇమ్మోనైల్‌తోనే ఉంటుంది కాబట్టి ఇమ్మోనైల్ గాని నామినేషన్‌లో లేకపోతే ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ సంజన గారికే పడతాయి. ఆమె గూడా ఈ వీక్‌లో సేఫ్‌గా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి మన రాము రాథోడ్. రాము రాథోడ్‌కి బానే పడుతున్నాయండి. అసలు పోయిన వీక్‌లో అయితే అసలు ఎలిమినేట్ అయిపోతాడేమో, అసలు రాము రాథోడ్ ఇంకో కామన్ మ్యాన్ బయటికెళ్తాడేమో అనిపిచ్చింది. కానీ సేవ్ అయ్యారు. మొత్తానికైతే బర్నీ గారు మరి ఎలా ఎలిమినేట్ అయ్యారో నాకు తెలీదు. లాస్ట్‌కి మనకి ఒక 2 అవర్స్‌లో మొత్తం చేంజ్ అయింది పోయిన వీక్. అసలు లాస్ట్ వరకు కూడా రాము రాథోడే ఉన్నాడు. రాము రాథోడే అవుతాడు ఖచ్చితంగా ఎలిమినేట్ అని చాలా మంది అనుకున్నారనమాట. కానీ మొత్తానికైతే బర్నీ గారైతే అయిపోయారు. ప్రస్తుతానికైతే ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే రాము రాథోడ్ ఉన్నాడు. బికాస్ ఆఫ్ సింపతి వర్కౌట్ అవుతుంది. ఇంకోటేంటంటే ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ అనేది ఇద్దరిని చేయాలంటే ఎవరినో ఒకరిని రామునైతే ఖచ్చితంగా లేపుతున్నారు. ఎందుకంటే మనోడు ఏం మాట్లాడడు అంతగా ఏముండదు. నామినేట్ చేసిన ఇబ్బంది లేదు. ఇంకోటి ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడు సుమనన్నని లేపేవారనమాట. సుమనన్న కూడా ఎక్కువ మాట్లాడడు నామినేట్ చేస్తే. ఓకే అనేసి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తుంటారు వీళ్ళిద్దరిని మనం చూసుకున్నట్లయితే. సుమనన్నని, రాముని. ఇప్పుడేంటి సుమనన్న నామినేషన్‌లో లేడు. బికాస్ ఆఫ్ కెప్టెన్సీ. అందుకని రామునైతే అంత టార్గెట్ చేసి ఊరికనే లేపేసి అసలు రీతు చెప్తుంది ఒక రీజన్. అసలైతే చిరాకు దొబ్బుద్దనమాట. ఏదో సేఫ్ నామినేషన్ లాగా అనిపించింది. దానివల్లే ఆ సింపతి రూపంలో వీళ్ళు ఎంత అయితే టార్గెట్ చేసి నామినేట్ చేస్తారో బయట అంత సింపతి వర్కౌట్ అయ్యి వీళ్ళకి ఓట్లు అంత ఎక్కువ పడుతుంటాయి. అదనమాట లాజిక్. అదే దానివల్లే ఇప్పుడు మన రాము రాథోడ్ అయితే 2860 ఓట్స్‌తో అయితే దూసుకెళ్తున్నాడనే చెప్పొచ్చు. కేవలం అది ప్రస్తుతానికైతే సింపతి వల్ల అయితే పడింది. ఆ నామినేషన్స్‌లలో అనవసరంగా టార్గెట్ చేసి నామినేట్ అయితే చేయడం జరిగిందనమాట. కానీ ఆ ఇక్కడి వరకైతే ఓకే గానీ నెక్స్ట్ ఇంకా టాస్కులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిన్న టాస్కుల్లో గూడా అంతగా రాము అయితే ఏం కనిపించలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫర్దర్‌గా ఏమన్నా ఉంటే టాస్కులు వాటిలో ఆడితేనే మనోడు నెట్టకొస్తాడు ఓటింగ్‌లలో. లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఈ వీక్ ఏదో ఒకటి రాము మ్యాజిక్ చేసి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి టాస్కులు బాగా ఆడితే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. అది నెక్స్ట్ వచ్చేసేసి రీతు ఉంది. రీతుకు మనం చూసుకున్నట్లయితే అసలు ఒక 3 వీక్స్ నుంచి కూడా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. అందులో ప్రతిసారి ఉంటుందన్నమాట నామినేషన్స్‌లలో బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇంకా బయట చూసొచ్చాక ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. మెయిన్‌లీ ఆయిషా అని చెప్పుకోవచ్చన్నమాట. 2463 ఓట్స్‌తో అయితే రీతు నిదానంగా స్లోగా అటు ఇటు వెళ్తూ ఉందన్నమాట. రీతుకైతే పెద్దగా ఓటింగ్ అయితే ఏం పడట్లేదు. మరి ఆ టాస్క్‌ల పర్ఫార్మెన్స్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. తగ్గిందని ఏం లేదులెండి. టాస్క్‌లు కూడా పోయిన వీక్ నుంచి ఆ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి టాస్క్‌లు కూడా అంతకేం మనం చూడలేదు, పెట్టలేదు కూడా. వాళ్ళకి హౌస్ కొంచెం అలవాటు చేయడానికైతే ఆ వీక్ అంతా అసలు పెట్టలేదు. తర్వాత ఇప్పుడు ఈ వీక్‌లో అయితే ప్రస్తుతానికైతే నిన్నైతే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అయితే నడిచింది. ఇంక ఫర్దర్‌గా ఏమన్నా నడిస్తే ఇంకా రీతు గురించి తెలిసిందే గదా! ఖచ్చితంగా అయితే టాస్క్‌లయితే ఖచ్చితంగా లేడీస్‌లలో మాత్రం ఖచ్చితంగా ఇచ్చి పడేసే అమ్మాయే అన్నమాట. మరి ఆ టాస్క్‌లు బాగా ఆడి ఇప్పుడు వరకైతే ఆ టాస్క్‌లు బాగా ఆడి ఓటింగ్ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇంక ఆ టాస్క్‌లు బాగా ఆడి ఓటింగ్ నెట్టుకొస్తే మాత్రం సేఫ్ ప్లేస్‌లో ఉంటుంది. లేకపోతే ప్రస్తుతానికైతే చాలా డేంజర్ జోన్‌లోనే ఉంది. లీస్ట్ ఓటింగ్ అనేది పడుతుంది రీతుకి. అది నెక్స్ట్ వచ్చేసేసి అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డైరెక్ట్ నామినేట్ చేస్తదన్నమాట. మన ఆయిషా గారు డైరెక్ట్ నామినేట్ చేస్తారు ఈకను. అది బికాస్ ఆఫ్ బయట ఏదో ఒకటి మైండ్‌లో వచ్చి పెట్టుకొని అక్కడ నామినేట్ చేయడం అన్నమాట. ఏంటో ఆమెకి ఇప్పటికి నాకు అర్థం కావట్ల ఆయిషా.
మీకేమైనా అర్థం అవుతుందేమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు అసలు ఏం అర్థం కాదు. పాయింట్ చెప్పద్ది. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటే వినదు. ఆ పాయింటే వినాలన్నమాట వాళ్ళు. అయి రూల్స్. బిగ్ బాస్ రూల్స్ కంటే ఏం రూల్స్ ఎక్కువైపోయినాయి హౌస్‌లో. నాకైతే అలా అయితే అనిపిస్తుందన్నమాట. మరి ఓవర్‌గా ఉంది కొంచెం. అంత ఉండకూడదని నాకనిపించింది. మీకేమైనా అనిపిస్తే ఆ ఓవర్ గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకిదైతే అన్‌ఫెయిర్ అనిపించిందండి అసలు. ఆయిష చేసింది రీతూని అన్‌ఫెయిర్ అనిపించింది. ఖచ్చితంగా అసలు దీని రూపంగా అయినా రీతూకి ఎక్కువగా పడతాయి అనిపిస్తుంది ఓట్లు ఖచ్చితంగా. నెక్స్ట్ మన సాయి శ్రీనివాస్. ఇక్కడ జరిగేటియి, అక్కడ చెప్తుంటాడు, అక్కడ జరిగేటియి, ఇక్కడ చెప్తుంటాడు. ఆయనకంటూ ఏమి చెప్పుకోడనమాట. అసలు ఏంటో అనిపిస్తుంది. ఫస్టొచ్చినప్పుడు అసలు ఆ కెమెరాలో ఎప్పుడు కనిపిస్తార్రా బాబు! అసలు వైల్డ్ కార్డ్ వచ్చాడు. మరి ఏం బిగ్ బాస్ బయటికని పంపించాడు. ఏంటి కనిపించట్లేదని ఎతుక్కోవాల్సొచ్చింది. ఇంగ మొత్తానికైతే ఆ వాష్‌రూమ్ దగ్గర ఒకసారి కనిపించాడు. ఆ కెమెరాలో ఆయిషాతో మన నిఖిల్ నాయర్‌తో మాట్లాడుతూ. ఆ తర్వాత ఇంక సరే ఇంగ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు గానీ, ఎంతసేపటికి వాళ్ళ గురించి, వీళ్ళ గురించే కానీ, ఆయన గేమ్ ప్లాన్ గురించి అయితే ఏమీ ఆలోచించడు. ఇంగా రీతు అయితే చెప్పడం జరిగింది క్లియర్ కట్‌గా ఆయనకి. కానీ నచ్చదనమాట. ఆయనకి నచ్చలేదు. కానీ ఆయన చేసేదైతే అదే. అందువల్లే లీస్ట్ ఓటింగ్ పడుతుంది. కరెక్ట్‌గా వచ్చిన దగ్గర నుంచి గేమ్ కరెక్ట్‌గా ఆడి అన్నీ చేస్తే ఓటింగ్ బానే పడుతుంది కదా! ఓటింగ్ కూడా దాని వల్లే పడుతుంది. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది కదా! కాకుండా మనమేం చేద్దామని ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పటి నుంచే ఓటింగ్ అయితే పెరుగుతుంది ఖచ్చితంగా. 1668 ఓట్స్‌తో అయితే లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నాడనమాట. ఇంకా వేరే వాళ్ళైతే నామినేషన్‌లో ఆయన చేసేదైతే చెప్పారు. ఆయనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. యాక్సెప్ట్ చేసి పోతేనే ముందుకు పోతాడు. యాక్సెప్ట్ అయితే ఖచ్చితంగా అప్పుడు శ్రీజ చేసింది. మనం చూసుకున్నట్లయితే ఆమెలో మైనస్ పాయింట్‌లో హౌస్‌మేట్స్ నాగార్జున సార్ చెప్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకునింది. ఇలాగే చాలా మంది ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓటింగ్ కూడా పెంచుకున్నారు. ఇలాగే ఇంప్రూవ్ చేసుకుంటే మన సాయి శ్రీనివాసు పైకొస్తాడు ఓటింగ్‌లలో. లేకపోతే ఇలాగే డేంజర్ జోన్‌లో ఖచ్చితంగా ఉంటాడనమాట. అండ్ మన అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య గారైతే నిన్నటి నుంచి కూడా లాస్ట్ ప్లేస్‌లోనే ఉన్నారనమాట. బికాస్ ఆఫ్ అమ్మాయిల పిచ్చి. తెలుసు గదా! మన మిలిటరీ మ్యాన్ కళ్యాణ్ గారినైతే అమ్మాయిల పిచ్చి అనడం జరిగింది. పక్కన దివ్యల మాధురి గారు గూడా అనడం జరిగింది. మెయిన్‌గా ఆమె అన్నమాట. కర్త, కర్మ, క్రియ ఈ మాటకి. కాకపోతే ఆమె నామినేట్ అవ్వలేదు కాబట్టి ఇంగా ఈమెని రమ్యనైతే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. 1206 ఓట్స్‌తో ఉన్నారన్నమాట. చాలా లీస్ట్‌లో ఉన్నారు. నిన్న చూసుకున్నట్లయితే ఆ గేమ్ గూడా పెద్ద ఊపేం లేదు. అండ్ నామినేషన్స్‌లో చూసుకుంటే తనూజ అనేదో చెప్పారు. పాయింట్ చెప్పారు. ఓకే. బానే ఉంది. మంచి పాయింటే చెప్పారు. అదంతా అయిపోయింది. కానీ ఇంగ టాస్క్‌లు ఏమన్నా ఫిజికల్ టాస్క్‌లేమన్నా పెడితే చూడాలి. అక్కడేమన్నా బాగా ఆడి ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి గూడా ఈ రోజు వరకు చాలా లీస్ట్‌లో ఉందయితే రమ్య అయితే చాలా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. మరి ఎందుకు పడుతుందో తెలీదు కానీ చాలా నెగెటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అంటే మామూలుగా మన అలేఖ్య చిట్టి పికల్స్ రమ్య గారు వచ్చేసేసి ఫస్ట్ టీమ్ ఆఫ్ పవన్‌కి రీతూకి చెప్పడం జరిగింది. మీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతుంది బయట అని. ప్రెజెంట్ అయితే వాళ్ళ గురించి కాదు. ఈమె గురించి అవుతుందన్నమాట. ఎన్ ఇప్పుడు లోపలికి పోయినప్పుడు మన ఆటేంటి అని చూసుకోవాలి. అయి చూసుకోవాలి. కానీ మన ఆటేంటి అని పక్కన పెట్టేసి వీళ్ళ గురించి చూసుకోవడం ఎక్కువైపోయిందనమాట. ఆ డోస్ ఎక్కువైపోయింది ఈ డోస్ కంటే. అందువల్ల జనాలు గూడా జనాలు తక్కువ ఓటైతే ఎయడం జరుగుతుందనమాట. ఇన్ని గాకుండా అయన్నీ మానేసి ఫస్టు బయటేం జరుగుతుంది, బయట నెగెటివ్ స్ప్రెడ్ అయన్నీ నీకెందుకమ్మా? మనమేం ఆడుతున్నాం, మనం ఏ గేమ్ ప్లాన్‌తో వచ్చాం అయ్యి ఆడుకుంటే మనకు ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇలాంటియన్నీ మాట్లాడితే వాళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఇంక ఎలిమినేట్ అయిన తర్వాత ఒక టెన్షను. సండే వస్తే అసలు ఏంటి ఎలిమినేట్ అవుతామా ఏంటి అదంతా అని. అదైతే ఎప్పుడు ఆ మాటలన్నీ మానేసి మంచి ఆ అమ్మాయికి కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆ టాస్కుల్లో మంచిగా ఆడుతూ మంచిగా అందరితో కలిసుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ అయితే పెరుగుతుంది. రమ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఉంటారు కూడా. ఎందుకంటే బయట మామూలు ఫ్యాన్ బేస్ లేదనమాట మన రమ్య గారికి. ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. చాలా డేంజర్ జోన్‌లో ఉందని చెప్పొచ్చు. ఇంకా రమ్య గారే కాదు చెప్తా. సాయి శ్రీనివాస్ కూడా మన గోల్కొండ హై స్కూల్ చేశాడు కదా! మనోడు కూడా ఉన్నాడు. ఆహ్, ఇంకా రీతు ఉంది. రీతుకైతే ఖచ్చితంగా ఓట్లయితే పడతాయనిపిస్తుంది. అసల నామినేషన్ చేసింది పద్ధతే నచ్చలేదు నాకు ఆయిష గారసలు. ఎంతో చేస్తున్నారు. ఏదో బయట ఒకటి చెప్పి దాన్నే మొత్తం లాస్ట్ వరకు లాగేటట్టున్నారు. అయితే సరే బయట నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది. దానికి నువ్వెందుకు స్ప్రెడ్ చేయడం? నీ యాప్ నువ్వు వాడితే సరిపోద్ది కదమ్మా! ఎందుకు? అదనమాట. ఇంగా రీతు, సాయి శ్రీనివాస్ అండ్ రమ్య వీళ్ళ ముగ్గురైతే ఈ రోజు వరకు నేను చెప్పేది ఈ రోజు వరకైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి రేపు చూద్దాం. రేపు ఎలా ఉంటుందో ఏంటో. ప్రస్తుతానికైతే మన ఓటింగ్ రిజల్ట్ అయితే ఇదనమాట. చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసుకుంటే మన వీడియో అనేది చాలా మందికి పోవడం జరుగుతుంది. ఈ అప్డేట్ చాలా మందికి తెలియడం జరుగుతుంది. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టుంటుంది. అండ్ థాంక్ యూ సో మచ్.